పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు మనం చదువుకుందాం. కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకే ప్రభు వైపు చూడండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రభు దినం, ఈ యొక్క బలను సమీపిస్తూ ఉంటున్నా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పారు. దేవా, ఈ సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. జ్ఞాపకం చేసుకునే సమయం తండ్రి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచాను. పరీక్షించుకోమని సెలవిస్తున్నారు. యోగ్యంగా బలలో పాలు పొందాలని నువ్వు సెలవిస్తున్న మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను తండ్రి. నీ వాక్యాన్ని చెప్పుటకు నీ దాసునికి కావలసినటువంటి అభిషేకాన్ని నీ ఆత్మ సమృద్ధిగా దయచేయండి. నాతో మాట్లాడు, మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును వెళ్ళగడుతోడనే వారికి వెలుగు కలిగను అని మేము చూస్తున్నాం. అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించును అని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభా, నీ వాక్యాన్ని వెల్లడి చేయి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయనైనా మమ్మల్ని నీ నివాస స్థలమునకు తండ్రి నీ యొద్దకు చేరినట్లుగా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. తర్వాతనే ప్రభు యొక్క బలలో మనము పాలు పొందవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు పరీక్షించుకోవాలనంటే 27 ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును అని రాయబడుతుంది. కాబట్టి అయోగ్యముగా మనం బలలో పాలు పొందుట ద్వారా మనము అపరాధులముగా చేయబడుతూ ఉన్నాము. అపరాధులముగా చేయబడుతున్నాం. ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధులముగా ఎంచబడుతున్నాం. మరి ఎందుకొరకు పరీక్షించుకోవాలి అని అంటే 30వ వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను చాలామంది నిద్రించుచున్నటువంటి వారుగా ఉన్నారు. ఇందుకొరకు మనం పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క బలలో అయోగ్యంగా పాలు పొందడం ద్వారా మనము బలహీనులమవుతాము అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తమును మనము అయోగ్యంగా తీసుకునే ద్వారా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఇంకా మన పతనానికి, మన బలహీనంగా చేయబడడానికి కారణమవుతుంది. కాబట్టి పరీక్షించుకొని యోగ్యంగా తింటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకొరకు మనం పరీక్షించుకోవాలి? మరొక మాటను మనం చూస్తే తర్వాత వచనంలో 31వ వచనంలో మనలను మనమే విమర్శించుకునే తీర్పు ఉంది కాబట్టి పరీక్షించుకోవాలి. అయోగ్యంగా మనం బలలో పాలు పొందడం ద్వారా మనం తీర్పుకు కూడా గురి చేయబడతాం, తీర్పు పొందుతాం. అందుకొరకే
మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. ఒకవేళ విమర్శించుకోకపోతే తీర్పు ఉంది, జాగ్రత్త అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే అపరాధులముగా ఎంచబడతాము. పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే బలహీనులముగా చేయబడతాం. పరీక్షించుకోకపోతే తీర్పుకు మనం గురి అవుతాము. అందుకొరకే ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయంలో 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేశారు. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి, చూసారా, అయోగ్యంగా మనం బలలో పాలు పొందడం ద్వారా దేవునికి అయిష్టలుగా మిగిలిపోతాం. దేవునికి అయిష్టలంగా మిగిలిపోతాం. కాబట్టి అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారము తిన్నా, అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానమును భుజించిన వారి జీవితాలు దేవునికి ఇష్టంగా లేవు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకని? వాళ్ళు భుజించిన వారే కదా. ఎందుకని? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నవారే, త్రాగిన వారే కదా. ఎందుకని వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని అంటే కేవలం ఒకే ఒక కారణం చెప్పవచ్చు: పరీక్షించుకోలేని జీవితం వారు కలిగి ఉన్నారు. పరీక్షించుకోలేనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకొరకే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారు సంహరింపబడ్డారు అనేటువంటిది మనము చూస్తాం. ఇష్టలుగా ఉండలేకపోయారు కాబట్టి దేవుడే ప్రమాణం చేశాడంట, వీరు ఆ కానానులోనికి ప్రవేశించకూడదని దేవుడే స్వయాన ప్రమాణం చేసి చెప్పాడంట. వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని దేవుడు ప్రమాణం చేశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటను మనము చూస్తాం. దేవుడే ప్రమాణం చేసి వీరు ఎన్నటికీ కూడా నా విశ్రాంతిలోనికి ప్రవేశించకూడదు అని దేవుడు ప్రమాణం చేసి వారి మీద అక్కడ చెప్పినట్లుగా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి మన జీవితంలో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. మన జీవితాలను మనము పరీక్షించుకొని సరిచేసుకొని 18వ వచనం 3:18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశానో. చూసారా? ప్రమాణం చేశాడు, వీళ్ళు నా విశ్రాంతిలోనికి ప్రవేశించకూడదు, ప్రవేశింపరు వీళ్ళు. కాబట్టి ప్రభువును సేవించుతున్నటువంటి మన జీవితాలను, ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నటువంటి మనము మన జీవితాలను ఇంకా ఎంతో ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాము. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం వెలుగులో నా జీవితాన్ని కట్టుకుంటున్నానా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎందుకొరకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని మనం గమనించినట్లయితే, దేవుడు పరిశోధించాడంట వారి భక్తి జీవితాన్ని, వారి విశ్వాస జీవితాన్ని. 13వ వచనం 10వ అధ్యాయం 13, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు ఏదియో సంభవం. కొన్ని శోధనలు వచ్చాయి. ఈ శోధనలో వారు తప్పిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. కొన్ని శోధనలు వచ్చాయి. ఈ శోధనలో వారు పడిపోయినటువంటి వారుగా కనపడుతున్నారు. ఈ శోధనలు వచ్చాయి. ఈ శోధనలో వారు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా కనపడుతున్నారు. సనిగినటువంటి వారుగా కూడా మనం చూస్తున్నాం. ఇది ఎలాంటి శోధన? వారు భరించగలిగినటువంటి శోధన, భరించలేని శోధన వచ్చిందా?
సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది కూడా మీకు రానియను, దానికి మించి రానియను. కాబట్టి ఈ శోధనలు కూడా అది మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదిగేందు కొరకే. కొన్నిసార్లు లేమి, కొరత, అవసరత దేవుడు ఏర్పడేలా చేస్తాడు. అయితే వాళ్ళు దేవుణ్ణి శోధించినట్లుగా 9వ వచనంలో మనం చూస్తాం. వారు దేవుని శోధించినట్లుగా మనం చూడగలుగుతాం. వాళ్ళు దేవుణ్ణి శోధించారండి. కాబట్టి మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందులో కూడా వెసులుబాటు కల్పిస్తున్నాడు. ఏంటి వెసులుబాటు అని మనం చూస్తే, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కూడా దేవుడు కలగజేశాడు. సహించడానికి శోధనతో కూడా తప్పించుకొని మార్గం కూడా కలగజేశాడు. ఇంత వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా వారు శోధనకు లోనైనటువంటి వారుగా, శోధించబడినటువంటి వారుగా, దేవుని శోధించినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని, పానీయాన్ని మనం భుజించుతున్నాం, త్రాగుతూ ఉన్నాం. అయితే మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇశ్రాయేలు వలె మన జీవితాలు ఉంటే మనం కూడా పరలోక రాజ్యం చేరడం అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంటుంది. ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి అయితే మనం ప్రవేశించాం, కానీ మన గురి, మన గమ్యము ఎక్కడ? పరలోకం మన గురి, మన గమ్యం. అక్కడ నేను చేరాలి. ఇక్కడ చేర్చబడ్డా మంచిదే. అయితే ఇక్కడ చేర్చబడినటువంటి మన జీవితాలు, మన గురి, మన మనసు, మన హృదయం ఎక్కడుందంటే పైన. కాబట్టి ఆ రాజ్యములోనికి నేను చేరాలి, ఆ రాజ్యము కొరకు నేను సిద్ధపడాలి. కాబట్టి ఈ భక్తి జీవితం ఆ రాజ్యము కొరకు, ఆ లోకము కొరకు, రాబోయేటువంటి లోకము కొరకు మనము సిద్ధపడడానికి కొరకై దేవుడిస్తున్నటువంటి ఈ జీవితం. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన, ఈ శోధన ఒకవైపు దేవుని యొద్ద నుండి కూడా మనల్ని పరీక్షించడానికి దేవుడి శోధనను అనుమతిస్తాడు. మరొక భాగాన్ని మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు మనలను కోరుకుంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో మనల్ని ఏర్పరచుకుంటే, శిష్యులను దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశము కొరకు దేవుడు ఏర్పరచుకుంటే, దేవుడు ఏమంటున్నాడు? శిష్యులను ఉద్దేశించి ఏమంటున్నాడు? సాతాను మిమ్మలను గోధుమల వలె జల్లించడానికి. చూసారా? దేవుడు యేసయ్య చెబుతున్నటువంటి మిమ్మల్ని కోరుకున్నాడయా. ఏం చేయడానికి? జల్లించాలంట. నువ్వు రాలిపోతావా, నిలబడతావా? రాలిపోతావా, నిలబడతావు? నువ్వు గట్టి గింజగా ఉంటావా, లేకపోతే రాలిపోయేటువంటి గింజగా నువ్వు ఉంటావా? తెలియాలంటే ఏం చేయాలా? జల్లడి పట్టాల్సిందే. ఎవరు పడుతున్నాడు జల్లెడ? సాతాను జల్లెడ పడుతున్నాడు. కాబట్టి మన జీవితాలను అయితే ప్రభువుకి స్తోత్రం, అక్కడే యేసయ్య ఒక మంచి మాట కూడా చెబుతున్నాడు. చదవండి, ఏ మాట? నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకున్నాను. చాలు.
నీవు నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను నీ కొరకు వేడుకున్నాను, అందుకొరకే నువ్వు నిలబడి ఉన్నావు. ఇంకా లేకపోతే ఎప్పుడో నిన్ను జల్లించేవాడు. నీ నమ్మిక తప్పిపోయేటువంటిది, నీ విశ్వాసం తొలగిపోయేటువంటిది, నీ భక్తి జీవితం తొలగిపోయేటువంటిది. అయితే నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను వేడుకుంటున్నాను, నేను వేడుకున్నాను, అందుకొరకే నువ్వు నిలిచి ఉన్నావు. తండ్రి కుడి పార్శ్వమున నేటి వరకు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి జీవితం దేవుడిచ్చింది. అది ఇప్పుడున్నటువంటి జీవితం దేవుడిచ్చినటువంటిది. నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావో లేదో, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలి అని అంటే నేనేం చేశాను? వేడుకుంటున్నాను. అవును, నిజమే. ఒకరికొకరం ఇలాగ ప్రార్థన చేసుకునే ద్వారా ఒకరి నమ్మకములో నుండి తొలగిపోకుండానట్లుగా, విశ్వాసములో నుండి తొలగిపోకోకుండానట్లుగా ఈ ప్రార్థన అనేటువంటిది ఎంతో 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 అవసరం. లేకపోతే మన నమ్మికలో నుండి తొలగిపోతాం. కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని కోరుతున్నాడు. వాడు కోరుకున్నాడు. మరి శిష్యులనే కోరుకుంటే మనల్ని గురించి ఆలోచించడంటవా? మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశాడో మనం అది చేయడం ద్వారా మనం నిలిచి ఉంటాం. లేకపోతే మనము రాలిపోయేటువంటి వారముగా, మన నమ్మికను తప్పిపోయేటువంటి వారుగా మనము ఉంటాము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనంలో, నిద్రించుట చూచి ఒక గడి అయినను మాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోలేరా? శోధన రాబోతుంది. మనిషి కుమారుడు అప్పగించబడతాడు. మీరు చల్లా చెదరవుతారు. ఇంతవరకు నన్ను వెంబడించారు కదా, ఒక్కడు కూడా నిలిచి ఉండాడు. శోధన రాబోతుంది. ఒక గడి అయినా మేలుకొని నాతో కలిసి ప్రార్థించలేరా? అవునండి, ఈనాడు దేవుని సన్నిధిలో ఒక గంట అయినా ప్రార్థనే, ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయనటువంటి వ్యక్తి ఏమని అన్నదాం చెప్పండి? ఆ వ్యక్తి దేవుని బిడ్డ అని చెప్పగలుగుతామా? ఒక గడి అయినా ప్రార్థన చేసుకోలేనటువంటి ఆ భక్తి జీవితం, ఒక్క గడి అయినా ప్రార్థన చేసుకోలేనటువంటి ఆ విశ్వాస జీవితం విశ్వాసి అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఒక్క గడి అయినా ఆయన ఏమంటాడు? ఒక్క గడి అయినా నాతో కలిసి మేలుకొని ప్రార్థించలేరా? ఆ సమయంలో యేసు ప్రభువారు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఆ సమయంలో యేసు ప్రభువారు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ప్రాణము ఎలా ఉందంట?
మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. యేసు ప్రభువారు ఇంత చెబుతున్నా సరే నా ప్రాణము ఎలాంటి దుఃఖములో ఉందో తెలియజేస్తున్నా సరే, మీరు నాతో కలిసి మెలకుగా ఉండనని హెచ్చరిస్తున్నా సరే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినా సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు, నిద్రపోతున్నాడు. ఓ ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను నిన్ను గురించి వేడుకున్నాను. ఆయనతో కలిసి ప్రార్థించలేనటువంటి వారుగా ఉన్నారు. ఆయనతో కలిసి మెలకుగా ఉండలేనటువంటి వారుగా ఉన్నారు. ఆయనతో కలిసి దుఃఖపడనటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభువారు అప్పుడే దుఃఖపడ్డా? అప్పుడే అతని ప్రాణం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఆయన శరీరధారి అయిన దినాలలో యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూస్తే 5-7వ వచనంలో, దినాలలో రోదనముతోనూ చూశారు. యేసు ప్రభువారి యొక్క జీవితం ఎలాగుంది? రోధించాడు. ఎంతగా రోధించాడు! ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు రోధించినట్లుగా రోధిస్తూ ఉన్నాడు. ఓ ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, ఎంతగా రోధించాడో, ఎంతగా రోదనతోను, మహారోదనతోను, కన్నీళ్లతోనూ ప్రార్థనలను, యాచనలను సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన జీవితం ఎలా ఉంది? శరీరధారి అయిన దినాలలో అట్లా ఉంది. కాబట్టి తాను దేవుని కుమారుడుగా నిలవబడ్డాడు. అట్లా ఉన్నాడు కాబట్టి నా మీద ఏదైనా ఒక చిన్న తప్పు మీరు చూపించగలరా అని ప్రశ్న వేశాడు. ఏ లోపమైనా, ఏ తప్పైనా, ఏ నేరమైనా చూపించగలరా? యేసు ప్రభువారి యొక్క జీవితం ఎలాగుందో చూడండి. ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేరా? శిష్యులకే కాదు, ఈనాడు మనందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా? కనీసం ఒకవేళ నువ్వు అలాగ చేసుకోలేకపోతే మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేవుణ్ణి చేరుకుంటామా లేదా అనేటువంటి పరీక్షించుకోవాలి మన జీవితం. ఎవరిని నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చేయాలి. యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగో ప్రార్థన చేశాడో, ఎలాగో రోధించాడో సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంత ప్రార్థన చేసి, అంత రోధించి, అంత కన్నీళ్లు గార్చి, అంత భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. మరి ఆయన జీవితాన్నే అంతగా ఆయన పరిశీలన చేస్తే, ఈనాడు నిన్ను నన్ను దేవుడు అంగీకరించడానికి మన జీవితం ఎలాగుంది, యేసు ప్రభువారి యొక్క జీవితం ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని అంగీకరించాలంటే ఆయన కుమారుణ్ణే అంతగా ఉంటేనే అంగీకరించాడంట. అలాగూ జీవించాడు, అలాగూ ప్రార్థన చేశాడు, అలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అంగీకరించాడంట. ఒకవేళ ఈ విషయాలలో ఒకవేళ అతడు యేసు ప్రభువారి యొక్క జీవితం
ఏదైనా లోపించి ఉండింటే తర్వాత మనం ఆలోచించడానికి కూడా ఆలోచన అనేటువంటిది కష్టంగా ఉంటుంది ఆయన గురించి చెప్పాలని. కాబట్టి అంగీకరించబడెను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప దానికి మించి ఆయన మనకు రానీడు, శోధించడు, పరీక్షించడు. సహించగలిగేంతే దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి శోధన రాబోతుంది, మీరు శోధనలోనికి ప్రవేశించొద్దు, మెలకువగా ఉండి ప్రార్థించండి అని శిష్యులను హెచ్చరించినప్పటికీ వాళ్ళు ప్రార్థించలేనటువంటి వారుగా కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. దానిని ఆ శోధనను జయించలేకపోయారు, ఆ శోధనను ఎదిరించలేకపోయారు. ఆత్మేమో సిద్ధంగా ఉందంట, శరీరమేమో. ఇప్పుడు ఆత్మను అనుసరించి వాళ్ళు జీవించగలుగుతున్నారా? శరీరాన్ని అనుసరించి వాళ్ళు జీవించగలుగుతున్నారా? ఆత్మ చెప్పే మాట వింటున్నారా? శరీరం చెప్పేటువంటి మాట వింటున్నారా? చెప్పండి. దాన్ని ఎదిరించలేకపోయాడు, జయించలేకపోయాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని మీరు ఎదిరింపలేదు అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా అనే మాట మనం చూస్తున్నాం. మీరు ఎదిరింపలేదు. 2వ వచనంలో ఏమంటున్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును అనే మాట చూస్తున్నాం. ఈ పాపాన్ని ఎదిరించాలి, ఈ పాపముతో మనం పోరాడాలి. మీరు దాన్ని ఎదిరించలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. ఆ పాపము నిన్ను సమీపిస్తుంది, పాపానికి నీవు ఎలా వాంచగలుగుతుంది, అది నీ ఎద్దుకు వస్తుంది. కానీ నువ్వు దాన్ని ఎదిరించలేకపోతున్నావు, పోరాడలేకపోతున్నావు. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో అది మనకు సమీపిస్తుంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేయనేలా వాకిట పాపము పొంచి ఉంటుంది. చేయవలసిన సత్క్రియ నువ్వు చేయకపోతేనే వాకిట్లోనే పాపము పొంచి ఉందంట. వాకిట్లో పాపం పొంచి తర్వాత నీ ఎడల దానికి వాంచగలుగుతుంది, నీవు దానిని ఏలుదు అనెను. నీ ఎడల దానికి వాంచగలుగుతుంది. దేనికి? పాపానికి వాంచగలుగుతుంది. నీవు తర్వాత దానిని ఏలుదు అనేటువంటి మాట మనం చూస్తాం. ఇక పాపము చేతనే మనం నడిపించబడతాం. ఎందుకని పాపం పొంచి ఉంది? సత్క్రియ చేయకపోవడం, వాకిట్లోనే పాపం పొంచి. యేసు ప్రభువారు చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన, పాపాన్ని మీరు జయించాలి. మన జీవితంలో శరీరమును జయించాలి అని దేవుడు కోరుతున్నాడు. మీరు ఎదిరింపలేదు, దాంతో పోరాడడం లేదని హెబ్రీ 12:4వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. మీరు పోరాడడం లేదు, దాన్ని ఎదిరింపలేదు. ఎదిరింపకపోతే అది నిన్ను ఎదిరిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తున్నాం ఈ మాట? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు 11వ వచనం, ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు. ఎదిరించినట్లు ఎదిరించాలి, మీరు పోరాడాలి.
పోరాడకపోతే, ఎదిరించకపోతే అది నిన్ను లోపరుచుకుంటుంది, అది నిన్ను ఓడిస్తుంది, అది నిన్ను పతనానికి తీసుకొని వెళుతుంది, నిన్ను అయోగ్యునిగా చేస్తుంది, నిన్ను అపాత్రునిగా చేస్తుంది, నిన్ను బలహీనునిగా చేస్తుంది, విశ్వాసముల నుండి కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి యేసయ్య చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని దేవుడు ఇక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. శోధన రాబోతుంది, శ్రమ రాబోతుంది. వీటిలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం 10వ వచనం, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా శోధన కలుగుతుంది. కాబట్టి శోధన కలగబోతుంది, శ్రమ కలగబోతుంది. కాబట్టి మీరు శోధింపబడినట్లు అపవాది, ఇక్కడ అపవాది శోధిస్తున్నట్లుగా మనం చూడగలం. యేసు ప్రభువారు ఆనాడు శిష్యులకు చెప్పాడు, మిమ్మల్ని గోధుమ వలె జల్లించాలని కోరుకున్నాడు వాడు. ఇక్కడ కూడా చెబుతున్నాడు, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనము శోధనను జయించాలి. ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? నా ప్రాణం ఎంత మహా దుఃఖంలో మునిగిపోతుంది, మరణమగునంతగా నా ప్రాణం దుఃఖపడుతుంది. మీరు ఒక్క గడి అయినా నాతో కలిసి మేలుకొని ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని దేవుడు చెబుతున్నాడు. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నిన్ను, ఆ శోధన గడియలో నిన్ను తప్పిస్తాను. ఎందుకు తప్పిస్తున్నాడు చెప్పండి? ఎందుకు తప్పిస్తున్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక. ఓర్పు విషయమైనటువంటి వాక్యం ఉంది. అయితే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే వారిలో సనిగినటువంటి వారుగా, ఓర్పు లేనటువంటి వారుగా వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సంఘానికి దేవుడు చెబుతున్నాడు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు, ఓర్పు విషయమైన వాక్యం నువ్వు గైకొంటివి కనుక నేను నిన్ను కాపాడుతానని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి శోధన అనేటువంటిది, దానిని జయించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెబుతున్నాడు. ఒక్క గడి అయినా నువ్వు మేలుకొని ఉండకపోతే, ఒక్క గడి అయినా ప్రార్థనలో పోరాడకపోతే, మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలలో ఎలాగూ మనం జయించగలుగుతాం. కాబట్టి మన జీవితంలో ఎదురేటువంటి ప్రతి శోధనలో జయం రావాలనంటే ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉన్నాం. అందుకొరకు యేసు ప్రభువారు భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ప్రతి దానిలో తనకు జయం ఎందుకు కలుగుతూ వచ్చిందంటే, ఇదిగో యేసు ప్రభువారి యొక్క జీవితం ఇలాంటిదిగా ఉంది. అందుకొరకే తన జీవితం ప్రత్యేకమైనటువంటిదిగా కనబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ పరీక్షలో, మొదటి పరీక్షలో మన జీవితం ఎలాంటిదిగా ఉంది అని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ
దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమీ కొదవలేదు. కాబట్టి తను పరీక్షించుకోలేనిటువంటి అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, పరీక్షించుకోలేని జీవితం కలిగి. అందుకొరకే ఏమనుకుంటున్నాడు? నాకేమీ కొదువలేదు అనుకుంటున్నాడు. నాకేమి కొదవలేదు, అన్నిట్లో నేను బాగానే ఉన్నాను, కాబట్టి నాకేమీ కొదవలేదు అని తాను చెప్పుకున్నాడు. నేను ధనవంతుని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి లోటు లేదు, నాకేమీ లోటు లేవు, నాకేం అక్కర్లు లేవు, నాకేం అవసరతలు లేదు, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవ. అయితే తన దృష్టిలో ధనవంతుడుగా ఉండవచ్చు, తన దృష్టికి తన జీవితంలో ఏది కొదువు లేనిటువంటి వాడుగా ఉండొచ్చు, ఇతరులు చూసినా కూడా అలాగే ఉండొచ్చు. కానీ తన జీవితంలో ఉన్న కొదువను దేవుడు చెబుతున్నాడు. ఏంటంటే ఆ కొదువ, నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు ధనవంతును అనుకుంటున్నావు, నాకేమి కొదువ లేదనుకుంటున్నావు. అయితే నీ జీవితం ఎలాగుంది? నీవు దౌర్భాగ్యుడుగా బ్రతుకుతున్నావు, నీవు దిక్కుమాలినవాడు, నీకు దిక్కే లేదు, నీకు ఆధారమే లేదు. తర్వాత నీ స్థితి ఎలాగుందో తెలుసు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో దరిద్రంగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆత్మీయ జీవితంలో నువ్వు దరిద్రంగా ఉన్నావు. భౌతికంగా ధనవంతుడుగా ఉన్నావేమో, కానీ దేవుని విషయంలో దరిద్రంగా ఉన్నావు. గ్రుడ్డివాడుగా ఉన్నాడు. నాకేం కొదవలే, నేను బాగా చూస్తున్నాను, అన్నిటిని చూడగలుగుతున్నాను, అన్నిటిని వినగలుగుతున్నాను, అన్నిటిని గ్రహించగలుగుతున్నాను, నాకు ఎటువంటి లోపం లేదు అని అనుకుంటున్నాడు. కానీ తన స్థితిని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ స్థితి ఇలాంటిదిగా ఉంది, నీవు దౌర్భాగ్యుడుగా, దిక్కుమాలినవాడుగా, దరిద్రుడుగా, గుడ్డివాడుగా, దిగంబరుడుగా ఉన్నావని ఎరుగక తన జీవితంలో ఏది కొదువుగా ఉందో తాను ఎరగడం లేదు. ఏమనుకుంటున్నా? నాకేమీ కొదువు లేదనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు అన్ని కొదువులే కనపడుతున్నాయి, ఏది కూడా సరిగా లేదు. చూడండి, మన దృష్టికి, దేవుని దృష్టికి, మన తలంపులకి, దేవుని తలంపులకు, మనం ఊహించేదానికి, దేవుడు ఊహించేదానికి, మనం చెప్పుకునేదానికి, దేవుడు చెప్పేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం ఆలోచించాలి. ఎందుకు అలాగనుకున్నాడు అంటే తన జీవితాన్ని తాను పరీక్షించుకోలేనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకే తన జీవితం అలాంటిదిగా ఉంది. గ్రుడ్డివాడనని ఎరుగక నేను సమస్తాన్ని చూస్తున్నాను, దిగంబరుడని ఎరుగక నేను మంచి వస్త్రాలను ధరించుకున్నాను, దిక్కే లేదు కానీ నాకు ఆధారం ఉంది, నాకు దిక్కు ఉంది అని అనుకుంటున్నాడు. నాకేమీ కొదువ లేదు, నాకేమీ లోటు లేదు అని తాను అనుకోవడం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు, కానీ దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాడు. చూడండి, తను అనుకున్నటువంటి స్థితి, దేవుడు చెప్పేటువంటి స్థితి ఎలాంటిదిగా ఉన్నాయి. ఈనాడు బహుశా మన జీవితాలు ఈ లవోదికేలో ఉన్నటువంటి సంఘం ఉన్నట్లుగా మన జీవితాలు అనుకుంటున్నామేమో. మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఇతరేమో ధనవంతుడు అనుకుంటున్నాడు, ధనవృద్ధి చేసి ఉన్నాను అనుకుంటున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 12వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక.
తన కొరకే సమకూర్చుకునేటువంటి దేవుళ్ళో ధనవంతులుగా జీవించాలి. యాకోబు పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 5వ వచనం, వారి విశ్వాసం అందు ఎలాగున్నారంట, భాగ్యవంతులుగా ఉన్నారంట. వారి విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు భాగ్యవంతులుగా కనబడుతున్నారు, ధనవంతులుగా కనబడుతున్నారు. వారి విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు అలాంటిదిగా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే వారి స్థితి ఎలాగుంది, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు నీవు ధనవంతుడువయ్యా. అయితే అందరికి ఎలా కనబడుతున్నాడు, దరిద్రుడిగా కనబడుతున్నాడు. అందరి దృష్టికి ఎలా కనబడుతున్నాడు, ఎప్పుడు శ్రమ పడుతున్నటువంటి వాడుగా, శోధించబడుతున్నటువంటి వాడుగా, శ్రమను ఎదుర్కొంటున్నటువంటి వాడుగా కనపడుతున్న అందరి దృష్టికి. కానీ దేవుడు చెబుతున్నాడు, నీవెవరో తెలుసా, నీ దరిద్రత నిన్ను ఎరుగుదు, నీ శ్రమను ఎరుగుదును, కానీ నీవు ధనవంతుడవు. ఒకరినేమో ధనవంతుడని చెప్పుకున్న వాడేమో నీవు దరిద్రుడు అంటున్నాడు, ఇక్కడ ఒక దరిద్రుడినేమో నీవు ధనవంతుడు అంటున్నాడు. ఈనాడు నిన్ను గురించి, నన్ను గురించి, మనల్ని గురించి ఒకవేళ దేవుడు చెప్పాల్సి వస్తే ఏం చెబుతాడు? మన ఆత్మీయతను గురించి ఏం చెబుతాడు? యాకోబు 2:5 ప్రకారం చూస్తే వారు విశ్వాస జీవితంలో భాగ్యవంతులుగా, గొప్పవారుగా, ధనవంతులుగా ఉన్నారు. భాగ్యవంతులు కావాలని చదవండి 2:5వ వచనం, యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా, ఈ విషయంలో ఈ లోక విషయంలో విశ్వాసమందు భాగ్యవంతులుగాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? మన విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. ఇలాంటి భాగ్యవంతులే, ఇలాంటి ధనవంతులే దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడతారు. దరిద్రుడే కానీ నీవు ధనవంతుడు అని చెబుతున్నాడు. ఒకవేళ భౌతికంగా ఆ వ్యక్తి యొక్క జీవితం దిక్కు లేనట్టుగా అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తికి దేవుడు దిక్కుగా ఉన్నాడు. దిగంబరుడిగా ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తికి వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ అంగవైకల్యం, లోపం కలిగిన వాడుగా ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి చక్కగా చూస్తున్నాడు, తేటగా సంగతులను గ్రహించగలుగుతున్నాడు. దరిద్రత అంటే ఎంత లేమిలో ఉన్నాడో, ఎంత అవసరతలో ఉన్నాడో, ఎంత శ్రమలో ఉన్నాడో, ఎంత కష్టములో ఉన్నాడో, ఎంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, కానీ ఆ వ్యక్తి ధనవంతుడని దేవుడు చెబుతున్నాడు. ఎంత విశ్వాసంతో జీవిస్తే ఆ వ్యక్తిని, ఎంత ఆత్మీయంగా ఆ కష్టతరమైన ఆ శ్రమలో కూడా, ఆ దరిద్రతలో కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడనంటే, భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాడనంటే, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నాడంటే ఆ వ్యక్తి ఎంత ధనవంతుడు దేవునిలో, ఆత్మీయ జీవితం. ఈనాడు మన ఆత్మీయ జీవితాన్ని కొలత వేస్తే దేవుడు నీ విషయంలో, మన విషయంలో ఏం కొలత చెప్పగలుగుతాడు? నాకేమి కొదువు లేదనుకుంటున్నాడు, నేను ధనవంతుని అనుకుంటున్నాడు, ధనవృద్ధి చేసి ఉన్నాను అనుకుంటున్నాడు, నేను చక్కగా చూడగలుగుతున్నాను అనుకుంటున్నాడు, కానీ గుడ్డివాడు, నాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నాడు, ఏమీ లేనటువంటి వాడు. అందుకొరకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే ఇక్కడ 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కలక్కున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 3 కొనుక్కోమంటున్నాడు. ఏంటంటే చెప్పండి. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, రెండోది తెల్లని వస్త్రములు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు, మూడోది కన్నులకు కాటుక. అంటే కన్నులకు కాటు, సరిగా చూడలేక గుడ్డివాడుగా ఉన్నాడు, సరైనటువంటి చూపు లేదు, దేవుడిని సరిగా చూచేటువంటి కన్నులు లేవు. కాబట్టి ఆత్మీయ జీవితంలో గుడ్డివాడుగా ఉన్నాడు. నువ్వు సరిగా చూడలేకపోతున్నావు, నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ స్థితి గుడ్డితనముతో ఉంది. ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, కొనుక్కో. నువ్వు దిగంబరుడు, నీకు సిగ్గు కలుగుతుంది. తెల్లని వస్త్రాలు నా దగ్గరికి రా, నేను ఇస్తాను, కొనుక్కో, క్రయం చెల్లించు, వెలను చెల్లించు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఆ సంఘాన్ని, మన దృష్టి ఎలాగుంది? ప్రభువుని చూచేటువంటి దృష్టి. మన వస్త్రాలు ఎలాగున్నాయి? తెల్లని వస్త్రాలు నేను ఇస్తాను నీకు. దేవుడు చెబుతున్నాడు, చక్కగా చూచేటువంటి నేత్రాలను ఇస్తాను. రా నా యొద్దకు రాని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ ఈ వ్యక్తి చూడండి ఎలా తన దృష్టి ఎలాగుందో ఇక్కడ చెబుతున్నాడు. పెద్దవాడైనప్పుడు ఇదిగో విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చాలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేనిని బట్టి ఎంచుకున్నాడు? అలాగ చెప్పండి. దేనిని బట్టి ఎంచుకున్నాడు? విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం లేకపోతే ధనాన్ని ఆశించేటువంటి వాడు, ఆ విశ్వాసము లేకపోతే నిందించబడడానికి ఇష్టపడేటువంటి వాడు కాడు, దేవుని ప్రజలతో శ్రమపడేటటువంటి వాడు కాదు. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకోలేడు. అయితే తన జీవితంలో విశ్వాసం ఉంది కాబట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆ విశ్వాసం ఉంది కాబట్టి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే అందుకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాడు. ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాడు. అయితే అక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ దృష్టి కనబడటంలే, ఆ దృష్టి లేదు. అయితే మోషే యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడండి. ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం. ఎంత విశ్వాసం చూడండి. నిందను భరించడానికి, శ్రమను భరించడానికి, కష్టాన్ని భరించడానికి క్రీస్తు కొరకు ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, కష్టం అనుభవించాలి, దేవుని ప్రజలతో ఉండాలి. సుఖము సౌఖ్యమును కోరుకోలే, దేవుని ప్రజలతో కష్టపడేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ యొక్క సంఘం యొక్క జీవితాన్ని మనం చూస్తే పరీక్షించుకోలేనటువంటి వాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మరొక మాట చూద్దాం. నేను ముగించేస్తా ఒక 5 నిమిషాల్లో.
సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వాడు ఒకడైతే, అదే హృదయాన్ని దేవుని వాక్యానికి లోబరుచుకునేటువంటి వాడు మరొకడు. దేవుని పట్ల భయము కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఒకడుంటే, ఇంకొకడు భయము లేకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయము కఠినపరచబడుతుంది. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. మన హృదయం మనలను మభ్యపడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 119వ అధ్యాయము 119వ అధ్యాయంలో దావీదు చెబుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే, 112వ వచనంలో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. దేవుడు చూచినప్పుడు హృదయాన్ని, దావీదు యొక్క హృదయాన్ని చూచినప్పుడు ఆ హృదయం ఎలాగుంది అని అంటే, దేవుణ్ణి గైకొనేటకు సిద్ధంగా ఉన్నటువంటి హృదయముగా మనం చూస్తుంటున్నాం. లోబరుచుకున్నాడంటే హృదయాన్ని దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి హృదయాన్ని లోబరుచుకున్నాడు. హృదయం లోబడదా? లోబడదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందరికంటే మనల్ని మోసం చేసేది ఏంటంటే మన హృదయమే. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. పైకి మనం బాగానే ఉన్నట్లుగా కనపడేలా చేస్తుంది, కానీ లోపట ఆ హృదయానికే తెలుసు, దేవునికే తెలుసు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది. జాగ్రత్త. అందుకొరకే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ హృదయం మోసకరమైందిగా ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే 23వ వచనంలో, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావు, వాడు కీడులో పడతాడని దేవుడు చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకొని, నేడు అను సమయం ఉండగా. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, హృదయం చేత మోసపరచబడవద్దు. మనుషులు మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, శత్రువు మోసం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ మనల్ని మనమే మోసం చేసుకుంటామంట. మనల్ని మనమే మోసం చేసుకుంటామంట. ఎప్పుడు మనల్ని మనమే మోసం చేసుకుంటాం? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనంలో, మనల్ని మనమే ఎప్పుడు మోసం చేసుకుంటామనంటే, మీరు వినువారు మాత్రమే ఉండి, చూసారా, మీరు వినువారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినేవారుగా ఉంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు.
అలాగ మోసం చేసుకోవద్దు. నిన్న ఎవరో ఇతరుల చేత మోసపోయాడు అని అంటే దానికి ఒక అర్థం ఉంది. శత్రువులు మోసగం చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. మనకు మనమే మోసం చేసుకునేటువంటి ఈ మోసగాళ్ళం ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంది. అందుకొరకే దావీదు, నీ కట్టడలను గైకొన్నట్లుగా నా హృదయమును లోబరుచుకొని ఉన్నాను దావీదు చెప్పగలుగుతున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆ హృదయ కఠినమును బట్టి వాళ్ళు ప్రవేశించలేకపోయారు, కఠినపరుచుకున్నారు. వారి హృదయంలో కఠినత్వం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే హృదయాన్ని కఠినం చేసుకుంటామో, చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయమును కఠినపరుచుకుంటాడో 4వ అధ్యాయము 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యమును వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడతారు. హృదయ కాఠిన్యం అనేటువంటిది దేవుని వలన కలుగు జీవములో నుండి నిన్ను వేరు చేస్తుంది. నీ మనసు అంధకారం అవుతుంది, అజ్ఞానులమైపోతాం హృదయాన్ని కఠినపరుచుకుంటే. అందుకొరకే ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించు. పైకి చక్కగా ప్రైజ్లాడు చెప్పుకుంటున్నాం, కానీ హృదయాంతరంగాన్ని దేవుడు చూచినప్పుడు నీ హృదయం ఎలాగుంది? దావీదు వలె నీ హృదయం లోబరుచుకుంటున్నావా? నీ హృదయంలో దేవుని భయం కనబడుతుందా? నిత్యము భయము కలిగినటువంటి వాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడుగా చెప్పబడుతున్నాడు. హృదయములో దేవుని భయం ఉంటే దేవుని వాక్యానికి లోబడుతుంది. దేవుని వాక్యానికి లోబరుచుకుంటాడు నీ హృదయం. మోసం చేసుకోవు, హృదయం చేత మోసపోవు. కాబట్టి మన హృదయాలు ఎలాంటివిగా ఉన్నాయని దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడో లేడో, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, అసలు దేవుడు ఉన్నాడా అని వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చారు. మస్సా అని, మెరీబా అని వాటికి పేర్లు పెట్టాడు. హృదయ కాఠిన్యం వారి యొక్క స్థితికి ఎలా దేవుని జీవములో నుండి ఎలాగ వేరుపరుస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయం ఎలా ఉంది అనేటువంటిది దేవుడు పరీక్ష. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని. చూసారా, అందరూ అభ్యంతరపడతారేమో, కానీ నేను మాత్రం అభ్యంతరపడను. నీ విషయంలో అభ్యంతరపడను. అందుకొరకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో దేవుడు ఏం చెబుతున్నాడు? తాను నిలుచున్నానని చెప్పుకొని ప్రతివాడు, 12వ వచనం 10-12, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని వాళ్ళను. పేతురు పడిపోయాడు. పేతురు అభ్యంతరం చెప్పాడు. పేతురు యేసయ్య ఎవరో తెలియదు అని ఒట్టు వేసుకునేటువంటి స్థితికి దిగజారిపోయాడు. అందరూ అభ్యంతరపడినా నేను నిన్ను అభ్యంతరపడనేను అని అక్కడ చెబుతున్నట్లుగా మనము చూడగలం. అందుకొరకే పేతురున్నాడు, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? 21వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ముమ్మారు వేశాడు ప్రశ్న. వీరికంటే అన్నప్పుడు మిగిలిన 11 మంది శిష్యుల కంటే, వీరందరికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమించుచున్నాను ప్రభు. ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభు.
ప్రేమించుచున్నావా? అది నీకే తెలుసు ప్రభువా. ప్రేమించేవాడైతే చేపలు పడడానికి వెళ్తాడా? ప్రేమించేవాడైతే చేపలు పడడానికి వెళ్తాడు. మొదట ఇతడే నిర్ణయం తీసుకున్నాడు. మిగిలిన వారందరూ కూడా దారితారు. ఇంకా నువ్వే చేపలు పడడానికి పోతే మేమెందుకు ఉంటాం, సరే మీతో పాటు నేను కూడా వస్తా కదా. కాబట్టి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. నీ ప్రేమ దేవుని పట్ల ఎలాంటిదిగా ఉంది? ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితం, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు ఒకవేళ మనల్ని అడిగితే, ఇక్కడ కూర్చున్న వారందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే, ఆయన ప్రశ్నకు జవాబు ఏమిటి? నీ జవాబు ఎలాగుంది? ప్రేమించగలుగుతున్నావా? అందరికంటే ఎక్కువగా దేవుడు కోరుతున్నాడు, ఎక్కువగా ప్రేమించు. అవును, అలాగూ ప్రేమించడం, మనం బలులు అర్పించడం కంటే కూడా, మన ఆరాధన కంటే కూడా, మనం అర్పించేటువంటి బలుల కంటే కూడా, మనం జీవించేటువంటి జీవితం కంటే కూడా అది ఎక్కువైనటువంటిది, అది శ్రేష్టమైనదని దేవుడు చెబుతున్నాడు. దేవునిని ప్రేమించుట. ఇంకొక మాట చెప్పి నేను ముగించాను. లూకా సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం. 33వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో, పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, తన్నువలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు, సర్వాంగ హోములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో. అధికమైనటువంటి ప్రేమ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం. రెండవది, తన్నువలే తన పొరుగు వారిని ప్రేమించడం. దేవుడు యోహానును ప్రశ్నించినట్లు, పేతురును ప్రశ్నించినట్లుగా మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. దీనికి జవాబు ఏమిటి? నీ జవాబు. అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమించే విషయంలో మనం ఎక్కడ తప్పిపోయాం? మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క బలలో పాల్గొని రండి, మోకరిద్దాం. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునేవాళ్ళను అని దేవుడు చెప్పాడు.